దినమెల్ల దేవుని దయలో దేవుని కృపలు మనల్ని కాచి కాపాడిన దేవుని స్తుతించి నిద్రపోయే ముందు ఈ వాక్య ధ్యానం చేసుకుని పడుకోండి. 29:18 నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను. ఇక మీలో కొందరు అనుకోవచ్చు, నా పని అయిపోయింది, నేను పడిపోతానేమో, నా వల్ల కాదేమో. అటువంటి స్థితి నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు. మీ శత్రువుల చేతుల నుండి మిమ్మల్ని తప్పించగల శక్తిమంతుడు. మీకు ఎదురవుతున్నటువంటి భయంకరమైన పరిస్థితులు ఉండొచ్చు, వాటన్నిటి నుండి దేవుడు మిమ్మల్ని తప్పిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అయితే ఈ యొక్క వాగ్దానము కండిషనల్తో కూడినటువంటిది. ఇట్స్ ద కండిషనల్ ప్రామిస్ ఆఫ్ గాడ్. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నేను నిన్ను తప్పిస్తానన్నాడు. అంటే మనం నమ్మకుండా ఉంటే ఆ వాగ్దానం మన పట్ల నెరవేరదా? ఎస్. అందుకే దేవుడు ఇచ్చిన వాగ్దానాల్లో కొన్ని కండిషనల్ ప్రామిసెస్ కూడా ఉన్నాయి. ఈ కండిషనల్ ప్రామిస్ ఆఫ్ గాడ్లోనే 91వ కీర్తనలో మనకు కనిపిస్తుంది. నీకు ఒక నమ్మకం ఉంది, నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచున్నావు గనుక దేవుడు అంటున్నాడు, నేను నిన్ను తప్పించదను. నిన్నే దేవుడు తప్పించబోతున్నాడు. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీకు ఎదురవుతున్నటువంటి, మీరు ప్రస్తుతం ఎదుర్కొంటున్న వాటన్నిటి నుండి తప్పించగల సమర్థుడైన దేవునికి విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థించండి. ప్రభువా, నేను నన్ను నమ్ముకున్నాను, నాకు ఆశ్రయ దుర్గం నీవే, నా కొండ, నా కోట, నా సర్వం నీవే, నీవు తప్ప నాకెవరున్నారు ప్రభువా. ఆసాపు భక్తుడు 73వ కీర్తనలో, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుంటే ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదని చెప్తూ మంచి ఆలోచన చేత ఆయన నన్ను నడిపిస్తాడు, తర్వాత ఆయన నన్ను మహిమలో చేర్చుకుంటాడని చెప్పాడు. దేవుడు మనల్ని మహిమలో చేర్చుకునే ముందు ఆయన ఆలోచనలతో భూమి మీద మనల్ని నడిపిస్తాడు. ఆయన ఆలోచనలు మీకు కావాలి. అడగండి, ప్రభా, నీ ఆలోచన చేత నన్ను ఈ భూమి మీద నడిపించు, తర్వాత నీ మహిమలో నన్ను చేర్చుకో. ఎవరిని దేవుడు తన మహిమలో చేర్చుకుంటాడు? ఎవరు దేవుని యొక్క మహిమ రాకుళ్ళు ఎత్తబడతారు అంటే, ఆయన ఆలోచన చేత నడుచుకునే వారందరినీ దేవుడు తీసుకెళ్తాడు. మన సొంత ఆలోచనలతో, లోకపు మనుషులు చెప్పే ఆలోచనలతో మనం నడుచుకుంటూ ఉంటే చిక్కుల్లో పడతాం. కానీ దేవుని ఆలోచన చేత నడుచుకున్నట్లయితే దేవుడు మిమ్మల్ని తప్పిస్తాడు. అంతేకాదు, మహిమలో మిమ్మల్ని చేర్చుకుంటాడు. ప్రస్తుతం నువ్వు ఎదుర్కొంటున్న ఆ సమస్య ఏదన్నా కావచ్చు, అదొక వ్యాధియో, రోగమో, బలహీనతో, లేదు నీకు ఎదురైనటువంటి శత్రువులు నిన్ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్న వారు, కోర్టు కేసులో, ఆర్థిక ఇబ్బందులు, ఫైనాన్షియల్ ప్రాబ్లం, జాబ్లో నీకు సమస్య ఉండొచ్చు, నీ వ్యాపారంలో, నీ పార్ట్నర్స్ ద్వారా, లేదా నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో ఏదో ఒక ఇబ్బంది నిన్ను బాధిస్తూ నిన్ను పడగొట్టేలాగా ఉందా? నా వల్ల ఇంకేం కాదు, నేను తప్పించుకోలేను అంటున్నావా? మీరు తప్పించబడతారు. తప్పక మిమ్మల్ని తప్పించే దేవుడున్నాడు. ఆయన విశ్వాసం ఉంచి ప్రార్థించండి. నీవు, నీ కుటుంబము ఈ ఎదుర్కొంటున్న శోధనల నుండి మీరు తప్పించబడుదురుగాక. దేవుని వాక్యంలో ప్రభంట, నువ్వు నన్ను నమ్ముకుంటేవి గనుక నేను నిన్ను తప్పించదనన్నాడు. ఆ వాగ్దానం అక్షరాలు నెరవేర్చగల శక్తిమంతుడు ఆయన. మాట ఇచ్చి నెరవేర్చే దేవుని సన్నిధిలో ప్రార్థించండి. ఈరోజు నీ పరిస్థితి ఎలా అయినా ఉండొచ్చు, కానీ మాట ఇచ్చిన దేవుడు మాత్రం మాట తప్పడు. విశ్వాసం ఉంచి ప్రార్థన చేయి. మనం అనుదినం చేస్తున్న ప్రార్థనలో, ప్రభు నేర్పిన ప్రార్థనలో మనం తప్పక పలికే ఒక మాట, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించు. దుష్టుడైన వాడు నాడే అపవాది, వాడు దుష్టకార్యాలు చేసేవాడు. ఇబ్బందుల్లో, శోధనలో పడవేసి మనుషుల్ని నానా విధాలుగా చిత్రహింసలు చేస్తాడు, కన్ఫ్యూజన్లో పడేస్తాడు. మీలో కొందరు కన్ఫ్యూజన్లో ఉన్నారు, కొందరు ఇప్పటికే చిక్కుల్లో ఉన్నారు, కొందరు ఎటు తోచని స్థితిలో ఉన్నారు. మీరు ఆ స్థితి నుండి తప్పించబడాలి. దేవుని వాగ్దానం ఎత్తి ప్రార్థించండి. మిమ్మల్ని తప్పించే దేవుడున్నాడు. విశ్వసించి ప్రార్థించండి. దేవుని మీద ఆధారపడండి. మీ పిల్లలను, మీ కుటుంబాలను మరి రాబోతున్నటువంటి శోధన కాలంలో తప్పించబడాలని దేవుని సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థించి, ప్రభువా, నీ రాకుళ్ళు ఎత్తబడేవారుగా మమ్మల్ని సిద్ధపరచండి. ప్రభువా, నేను నమ్ముకొని ఉన్నాను, ఈ శోధన నుండి నన్ను తప్పించు. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగా ప్రభు అయిన దేవుడు గొప్ప కార్యం మీ పట్ల జరిగించుగాక. మరి దేవుడు మీకు నూతన ద్వారాలు, నూతన మార్గాలు చూపించి ప్రస్తుతం మీరున్న పరిస్థితి నుండి మిమ్మల్ని తప్పించి ఆయన మహిమ పొందునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, మీరు వాగ్దానం చేసిన రీతిగా నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నేను నిన్ను తప్పక నిశ్చయముగా తప్పిస్తానని చేసిన వాగ్దానము నీ ప్రజలందరి ఎడలు నెరవేర్చబోతున్నావు తండ్రి. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తూ ఏకీవిస్తున్న వారు, ప్రపంచంలో ఏ దేశం నుండి, ఏ ప్రాంతం నుండి, ఏ ఊరు నుండి వారు ప్రార్థిస్తూ ఏకీవిస్తున్నా వారిని ఇప్పుడే దర్శించము నాయన.
వారు నిన్ను నమ్ముకున్నారు గనుక నువ్వు తప్పిస్తానని వాగ్దానం చేశావు. నిశ్చయముగా వారు తప్పించబడాలి. వారు ఎదుర్కొంటున్న శోధనల నుండి, ప్రస్తుతం వారు ఎదుర్కొంటున్న ఈ శోధన బాధల నుండి, వ్యాధి రోగముల నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి, శత్రు సైన్యం నుండి, అనేక విధాలైన కన్ఫ్యూజన్, వారి బ్రతుకులను ఇబ్బంది పెడుతున్న ఆ పరిస్థితుల నుండి మీరందరినీ కూడా మీరు తప్పించబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అనుదినము నీ కృపను, నీ దయను తలంచుకుంటూ నిన్ను స్తుతిస్తూ జీవించే కృపను మాకు దయచేయండి. మీ రెక్కల చోటున మమ్మల్ని కాచి కాపాడారు, ఇక ముందు కూడా మమ్మల్ని కాపాడబోతున్నారు. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ వాగ్దానం మీతోనే ఉంచుకోకుండా అందరికీ షేర్ చేయండి. ఈ ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేస్తున్నారు, ఇతరులతో కూడా చెప్పి చేయించండి. దేవుని వాక్యం అనేకులకు చేరవేద్దాం. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యు. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొనుట వలన 2 పనులు జరుగుతున్నాయి. 1, బీదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారము అందించడం జరుగుచున్నది. 2, సువార్త జరుగుచున్నది, ఆత్మలు రక్షించబడుచున్నాయి. మనము సబ్స్క్రైబ్ చేసుకొనుట ద్వారా అందరికీ సహాయం చేస్తున్నవారమవుతున్నాము. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.